ఒక అడవిలో భాసురకము అనే సింహముండేది. అది కనిపించిన జంతువునల్లా వేటాడి చంపేసేది. దీనివల్ల అడవిలోని జంతువులన్నీ భయపడి ఒక నిర్ణయానికి వచ్చాయి. సింహం దగ్గరకు వెళ్ళి, రాజా, మీరు వేటాడకండి, మేమే రోజుకో జంతువును మీ ఆహారంగా పంపిస్తాము అని ఒప్పందం చేసుకున్నాయి. ఒకరోజు చతుర అనే కుందేలు వంతు వచ్చింది. కుందేలు చాలా తెలివైనది. అది చనిపోవడం ఇష్టంలేక ఆలస్యంగా సింహం దగ్గరకు వెళ్ళింది. ఆకలితో ఉన్న సింహం కోపంతో, ఎందుకు ఆలస్యంగా వచ్చావు అని గర్జించింది. అప్పుడు కుందేలు వినయంగా, ప్రభూ, దారిలో నాకింకొక పెద్ద సింహం కనిపించింది. అది మిమ్మల్ని కాదని తనే ఈ అడవికి రాజునని చెబుతోంది. దాన్నుంచి తప్పించుకొని రావడమే ఆలస్యమైంది అని అబద్ధం చెప్పింది. కోపంతో ఊగిపోయిన భాసురకము, నన్నే ఎదిరిస్తుందా? అదెక్కడుందో చూపించు అని అడిగింది. కుందేలు సింహాన్ని ఒక లోతైన బావి దగ్గరకు తీసుకెళ్లి, ఇందులోనే ఆ సింహముంది అని చెప్పింది. భాసురకము బావిలోకి చూడగా తన నీడ తనకే కనిపించింది. అది వేరే సింహమనుకొని దానిపై దాడి చేయడానికి బావిలోకి దూకి ప్రాణాలు కోల్పోయింది. కుందేలు తన తెలివితో అడవిని కాపాడింది. నీతి: ఉపాయంతో అపాయాన్ని తప్పించవచ్చు.